అయిపోయింది బాపు గారు మన నుంచి నిష్క్రమించి. ఇంకా పచ్చి చల్లారలేదు, ఆరలేదు అనిపిస్తుంది. 3.5 నెలలు అయిపోయింది. నిన్న మొన్న జరిగింది. బాపు గారి చిత్రాలకు సంబంధించి గత కొద్ది రోజులుగా ఈ వారోత్సవాలు, సినిమా ఉత్సవాలు చేయటం అన్నది చాలా చాలా అభినందించదగ్గ విషయం. ఎందుకంటే అంత పెద్దలు, అంత గొప్ప కళాకారులు, అంత అద్భుతమైన వ్యక్తి నిష్క్రమించిన తర్వాత అది కొద్ది రోజుల తతంగలాగా ఉండకుండా వాళ్ళ చరిత్రని, వాళ్ళ గురించి ఇలా తలుచుకుంటూ రోజులు గడపడం అన్నది ఇది చాలా చాలా సంతృప్తిగా అనిపిస్తుంది నాలాంటి అభిమానులకి. బాపు గారి గురించి ప్రధానంగా మనం చెప్పుకోవాలి ఈరోజు ఈ ఉత్సవాలకు సంబంధించి. నన్ను అడిగితే ఏ కోణం నుంచి మొదలు పెట్టాలి, ఏంటి మాట్లాడాలనేది పెద్ద సందిగ్ధావస్థ నాది. ఆయనతోటి మనూరు పాండవుల నుంచి అంటే 78 నుంచి అవినాభావ సంబంధం ఉంది. నిన్న మొన్నటి వరకు కూడాను ఆయనకు ఒంట్లో బాగుండక అపోలో హాస్పిటల్లో ట్రీట్మెంట్ చేయించుకుంటున్న సందర్భంలో కూడా నేను వారితో టచ్లోనే ఉన్నాను. మధ్య మధ్యలో కలుస్తూనే ఉన్నాము, మాట్లాడుకుంటూనే ఉన్నాము. అంత అవినాభావ సంబంధం ఏర్పడినటువంటి ఆయన గురించి ఏంటి మాట్లాడాలి, ఎక్కడి నుంచి మొదలు పెట్టాలి, ఏ కోణం నుంచి మాట్లాడాలి అనేది చాలా చాలా విషమ పరీక్ష. ఆయనతోటి మొట్టమొదటగా నాకు మనూరు పాండవుల సమయంలో ఆయనతో అనుబంధం ఏర్పడినప్పుడు ఆయన మొట్టమొదటిగా ఒక ఆడిషన్ లాగా జరిగింది. ఆయన ముందు నిలబడి నా ఫొటోస్ చూశారు, నన్ను చూశారు. సరే జయకృష్ణ అని అప్పుడు ప్రొడ్యూసరు, జయకృష్ణ మనం ఇతని ఖరారు చేద్దాం మన పార్దు క్యారెక్టర్కి అని అన్నారు. చాలా ఆనందం వేసింది, కన్ఫ్యూజన్ వేసింది, ఆ తర్వాత భయం వేసింది. ఆయన ఇంప్రెస్ చేసేలాగా నేను నటించగలనా, అది ఒప్పించగలనా అని చెప్పేసి. ఆ తర్వాత షూటింగ్ జరుగుతున్నంతసేపు ఎక్కడో ఆయన నన్ను అబ్జర్వ్ చేస్తున్నారు అన్నది నాకు అర్థమవుతూనే ఉంది. దాంతో నా భయం మరీ ఎక్కువైంది. ఆయన ఇంప్రెస్ చేయడం కోసంగా చాలా చాలా టెన్షన్ అనిపించాల్సి వచ్చింది. ఆయన ఒక రోజు అన్న మాట నాకు చాలా గొప్ప రిలీఫ్, ఎంతో ఎంకరేజ్మెంట్. ఈరోజు కూడా నేను మీ అందరి చేత ఇంత మంచి స్థాయి నటుని అనిపించుకుంటానంటే కనుక ఆ రోజున ఆయన అన్న మాట నాకు ఒక బీజంలాగా పట్టడం, అది ఎంతో ఎంకరేజింగ్గా నాకు అనిపించింది. రెండవ షెడ్యూల్కి రాజమండ్రిలో షూటింగ్ జరుగుతుండగా మొదటి షెడ్యూల్ ఫోటో ఆల్బమ్ వచ్చింది. అప్పట్లో ఆల్బమ్లు రావడం అంటే 15 రోజులు తీసుకునేది. ఆ ఫోటోలు అందరికీ చూడాలి క్యూరియాసిటీ, ఎలా ఉన్నాం ఏమిటి అని చెప్పి. అందులో మాలాంటి కొత్త వాళ్ళకి మరీ ఆ ఉత్సాహం ఎక్కువ ఉంటుంది. ఆయన ఒక నులక మంచం మీద కూర్చున్నారు, ఆల్బమ్ ఆ ఒళ్ళో పెట్టుకుని చూస్తూ పక్కన జయకృష్ణతోటి ఇంకొక కృష్ణరాజు గారితో వీళ్ళతోటి ఆయన ఒక్కొక్క ఫోటో విశ్లేషిస్తూ మాట్లాడుతున్నారు. వెనకాల మా కుర్రలందరూ నిలబడి ఉన్నాం. మేము వెనక నిలబడ్డాం సంగతి ఆయనకి తెలియదు. నా ఫోటో ఒకటి వచ్చేసరికి ఆగి, అబ్బాయి కళ్ళు బాగుంటాయి, అటు రౌద్రంగా అనిపిస్తుంది, ఇటు సౌమ్యంగానూ ఉంటాయి అని అన్నారు. అనేసరికి ఆయన వెనక్కి తిరిగి ఎక్కడ చూస్తారో అని ఏదో టెన్షను. ఎందుకంటారు, ఏమంటారు, ఎందుకు చూస్తున్నాం అంటారు కదా, ఏదో ఒక భయం. అక్కడి నుంచి గబుక్కుని జంప్ అయిపోయాం. ఆ తర్వాత తెలిసి అన్నారు, ఏమైనా చాలా బాగా చెప్తున్నారు అని చెప్పేసి అన్నప్పుడు నన్ను ఆయన ఇంకొక సందర్భంలో దగ్గర పిలిచి, నీకు క్లోజప్ తీస్తున్నాను, కళ్ళు బాగా వాడుకో, నీకున్నాయి, కళ్ళతోటి అభినయించగలిగితే కనుక అంతకు మించిన బెస్ట్ యాక్టింగ్ ఉండదు అని చెప్పేసి ఆయన అప్పట్లో అన్నమాట. అప్పటిదాకా ఆ కళని వాడుకోవటం అన్నది ఒక నటుడికి కావాల్సినటువంటి ప్రధానమైన లక్షణం అనే విషయం కూడా నాకు పెద్దగా అవగాహన లేనటువంటి చిన్న వయసు. ఆ రకంగా నాలో ఉన్న ఆ యొక్క ఫ్యాకల్టీని ఆయన బయటికి వెలికి తీశారు. ఆ రకంగా నేను ఈ రోజున ఆయనకి ఎప్పుడు రుణపడి ఉంటాను. అలాంటి చిన్న చిన్న సలహాలతోటి, ఆ ఎంకరేజ్మెంట్తోటి ఆయన నేను తలుచుకుంటూ ఉంటాను. తర్వాత ఈ రోజున ఆయన బాపు గారి విషయం అనేసరికి నాకు ఎప్పుడు 78 చిరంజీవిని అయిపోతాను. నేను ఒక రకమైన ఉద్వేగం లోనవుతాను. మనం రివరెన్స్ అంటాం, గౌరవంతో కూడుకున్న ఒక భయం, భక్తి లాంటిది ఆయన అంటే. ఇప్పుడు కూడా ఆయన అంటే కనుక నేను ఏంటో తెలియకుండా బాడీ లాంగ్వేజ్ మారిపోతుంది, ఆ చొరవ తీసుకుని మాట్లాడలేను. కానీ ఆయన ఆనాటి చిరంజీవిని చూసినట్లుగానే అంత ప్రేమగా, అంత ఇదిగానే చూస్తుంటారు. ఆయన అంత ఆప్యాయత అది చూపిస్తుంటారు.
ఈ రోజు నా వచ్చిన ముందు నా వార్డ్రోబ్ తీసి ఫంక్షన్ ఉంది కదా అని చెప్పేసి ఏం బట్టలు వేసుకుందాం అనేలోగా ఎందుకు గుర్తొచ్చింది, బాపు గారు నా మీద ఆవహించినట్లుగా అనిపించింది. అందుకనే ఆయన ఎప్పుడు వేసే జీన్సు ఇది వేసుకుని వెళ్దాం సరదాగా వెళ్దాం అని చెప్పి నేను ఎప్పుడు బయట ఈ డ్రెస్సులో కనపడను. జీన్సును ఇట్లా ఈ రకమైన ఇదేనే వేస్తే వైట్ అండ్ వైట్ వేస్తాను, ఇలా జుబ్బాలు వేస్తాను తప్ప ఇలా జీన్స్ వేసి రావడం అనేది నాకు బాపు గారు లాగా గుర్తొచ్చి ఆయన మైండ్లో ఉండిపోయి అలాగే తీసుకెళ్దాంలే బాగుంటుంది, ఆయన ఒక నివాళి, ఒక ట్రిబ్యూట్ లాంటిది అని చెప్పేసి అనిపించింది. సో ఆయన గురించి ఇలా అనర్గళంగా ఎంతైనా మాట్లాడుకోవచ్చు. ఆయన చాలా కాలం తర్వాత కలిసిన తర్వాత చిరంజీవి గారు మీకు విషయం చెప్పాలి. సార్ చెప్పండి సార్. ఏంటి ఈ మధ్య మీ మీద రెండు జోకులు వేశాను, అవేదో పలానా ఇలస్ట్రేషన్లో వచ్చినాయని అన్నారు. చెప్పండి సార్, అంతకంటే మహద్భాగ్యం. మీరు వేసిన జోకు నేను చూడలేకపోయాను, అదే కార్టూన్ చూడలేదు, కానీ మీరు చెప్తే కనుక వినటం అనేది నా మహద్భాగ్యం అండి అన్నాను. ఏం లేదు, ఒక వంటింట్లో ఒక వైఫ్ ఉంటుంది. భర్త వస్తున్నట్లుగా వేసి ఆ షర్టు గిరవాటేస్తాడు దండం మీదకి. వెంటనే భార్య అంటుందంట, ఓహో చిరంజీవి సినిమా చూసి వచ్చినట్టున్నాడు, అది పోజు అని. ఇతనికి ఎంత అదృష్టం అండి అని. తర్వాత ఇంకేదో కుర్రోడు ఏదో వయసుకు మీరిన బట్టలు వేసుకుంటా, వీడు చిరంజీవి అని పోజు వీడికి అని. అదేంటి సార్, ఇది నన్ను పొగుడుతున్నారా తెగుడుతున్నారా అంటే, లేదండి మీరు అవతల పోజు కొడుతున్నారంటే కనుక అది ఒక మీరు ఉపమానం అయిపోయారు, అది సిమిలీలాగా అని అంటే చాలా సంతోషం అన్నాను. ఇట్లాగా గిలిగింతలు బాపు గారు అనేది ఒక తెలుగు సినిమాలని ఒక స్థాయికి తీసుకెళ్ళిన మనిషి, కొత్త కోణం నుంచి చూపించిన మనిషి, గతంలో ఎవరు చూపించిన విధంగా ఆయన ఈ తెలుగు సినిమాలకు ఒక తెలుగుదనం ఉట్టిపడేలాగా దానికి ఆయన తీర్చిదిద్ద సినిమాలు చూస్తే అంత రియాలిటీ ఉంటాయి. సాక్షి కానీ, మనూరు పాండవులు కానీ, అలాగే ముత్యాల ముగ్గు, ఇలాంటి సినిమాలన్నీ కూడా చూస్తుంటే ఎంత మేకప్లు లేకుండా సహజత్వం ఉట్టుపడేలాగా ఉండే సినిమాలు. ఆ రకంగా తెలుగు సినిమాలకు ఒక రకమైనటువంటి న్యాచురాలిటీని తీసుకొచ్చారు. అలాగే పౌరాణిక సినిమాలకు సంబంధించి సీతా కళ్యాణం, సంపూర్ణ రామాయణం, ఇలాంటి సినిమాలు ఇవన్నీ కూడా అద్భుతాలు, చిత్రరాజ్యాలన్నీ కూడా. అండ్ ఇవన్నీ ఒక రకంగా ఉంటే ఈ రోజున ప్రదర్శించబోయే సినిమా మంత్రి గారి వియ్యంకుడు, అది ఆయనతో నాకు రెండో సినిమా. ఆ సినిమాలో ఎలా ఉంటుందంటే చాలా కాంటెంపరీ ఒక స్టూడెంట్ లైఫ్ స్టోరీ, చిత్ర కథాంశం. ఆ సినిమా గొప్పతనం నేను చెప్పాలంటే నేను ఎంత అదృష్టవంతుందంటే, ఒక వారం తేడాతోటి ఖైదీ, ఆ తర్వాత వారంలో మంత్రి గారి వియ్యంకుడు రెండు రిలీజ్ అయ్యి, ఒకటి సూపర్ డూపర్ హిట్, మంత్రి గారి వియ్యంకుడు అయితే వెరీ గుడ్ హిట్ అయింది. ఇది చాలా రేర్ ఫినామినా, రెండు సినిమాలు పక్క. ఖైదీ సినిమా అయిన తర్వాత పెద్ద హిట్ అయిపోయిన సందర్భంలో ఈ మంత్రి గారి వియ్యంకుడు సినిమా ప్రొడ్యూసర్ వచ్చి, ఏమంటే పెద్ద సినిమా, దానికి మనం పోటీగా వెళ్ళకూడదు, వారంలో వెళితే కనుక ఇది దాని కింద నలిగిపోతుంది సినిమా అంటే, ఏమండి ఆ సినిమాయే, మన సినిమాయే, దీనికి పోటీగా వెళ్ళట్లేదు మన టైం అయిపోయింది, మనకి 9 నెలలు గడిచిపోయింది, బిడ్డ పుట్టాడు, వదిలేలేమన్నా డెలివరీ అయిపోవాలి అంటూ అని చమత్కారకంగా చెప్పి ఆ సినిమాని మనం ఉంచుకోకూడదండి, ఇంక బాగుండదు అది అండి అంటూ. గర్భిణీ కంప్లీట్ అయిన తర్వాత 9 నెలల తర్వాత ఇంకా ఉంచుకుంటావా అంటేసరికి తన ధర్మం తెలిసొచ్చి, బాధ్యత తెలిసొచ్చి ఆ ప్రొడ్యూసర్ ఆ సినిమాని రిలీజ్ చేస్తే సూపర్ హిట్ అయింది. అది కూడా అదే సినిమా చూడగలుగుతున్నారు. అండ్ అందులో నా క్యారెక్టర్ తీర్చిదిద్దిన విధానం చూస్తుంటే నిజంగా కాంట్రాస్ట్గా చేశారు, అది ఆయన గొప్పతనం అది. అండ్ అందులో ఇంకొక విశేషం ఏంటంటే, ఒక సాంగ్ ఉంటుంది, చీపో అనేది వస్తుంది, మీరు చూస్తారేమో. అది ఆ రోజుల్లో గ్రాఫిక్స్ లేని రోజుల్లో ఈ ఓన్లీ కెమెరా తోటి ఆయన ఒక దీంతో విజువలైజేషన్ తోటి ఎంత చక్కగా రాబట్టారంటే, ఒక ఎంటీవీ స్టైల్లోనూ మోడర్న్ కాంటెంపరీ సాంగ్స్ లాగా అనిపిస్తాయి ఆ సాంగ్. అది అంటే అప్పట్లో ఆయనకి అన్ని వైపులా పదును ఉంది ఆయన డైరెక్షన్స్లో. ఆయన అత్యుత్తమైనటువంటి న్యాచురల్ సినిమాలు చేయగలరు, ఆర్ట్ టైప్ ఆఫ్ ఫిల్మ్స్ చేయగలరు, పౌరాణిక సినిమాలు చేయగలరు, అలాగే ఈ టైప్ ఆఫ్ యూత్ఫుల్ సినిమాలు చేయగలరు. ఆయనకి అసలు
ఒక లిమిటేషన్స్ లేనటువంటి ఒక మహానుభావుడు మహాదర్శకుడు ఆయన. ఇవన్నీ ఒక ఎత్తు అయితే దర్శకుడిగా ఈరోజు ప్రత్యేకించి చెప్పక్కల ఆయన తీసిన సీతా కళ్యాణం లండన్ ఆఫ్ స్కూల్ ఆర్ట్లు కదా, దాన్ని ఒక ఎగ్జాంపుల్గా పెట్టి దాన్ని ఒక కోర్సులో ఒక పాఠ్యాంశంగా పెట్టారు ఆ సినిమా. అంటే కనుక అది మన యొక్క తెలుగుని ఆయన అంతర్జాతీయ ఖ్యాతికి సినిమాల ద్వారా తీసుకువెళ్ళారంటే ఇంతకంటే ఆయన గొప్పతనం ఏం చెప్పాలి, ఆయన మనకి ఇచ్చే గౌరవం ఇంతకంటే ఏమిటి చెప్పండి తెలుగు వాళ్ళకి. అది ఒక పక్కన ఉంటే ఇంకా లైన్ డ్రాయింగ్ సంబంధించి నేను ప్రత్యేకించి మాట్లాడక్కర్లేదు, ఎవరికి తెలియని విషయం ఇది. కాకపోతే నాకు అనుభవపూర్వకంలో వచ్చినటువంటి ఒక విషయం ఏంటంటే అంజి సినిమా తీస్తున్నప్పుడు దాని గ్రాఫిక్స్ సంబంధించి ఒక ఆర్ట్ ఒక హై లెవెల్ చదువుకున్న వ్యక్తి వచ్చాడు దానికి, ఎవరు లండన్ నుంచి. ఆయనకి మన తెలుగు వాళ్ళు ఏంటి, మన ఇండియన్స్ ఏంటి, ఇండియన్ యొక్క వాళ్ళ కళాకారులుగా వాళ్ళ గొప్పతనం ఏంటి ఏమీ తెలియని వ్యక్తి. ఆయన లాస్ట్లో శివతాండం లాంటిది విజువలైజేషన్ చేయాలి, ఆర్టిస్ట్ ఎవరు చేయట్లేదు, అన్ని ఊహలోనే CGI కంప్యూటర్ గ్రాఫిక్స్లో జనరేట్ చేయాలి. దానికి ఒక ఆర్టిస్ట్ చేత మనం వేయించాలంటే ఇంకెవరున్నారు అంత అద్భుతమైనటువంటి చిత్రాలు వేయగలిగిన వాళ్ళు, అంత రౌద్రం చూపించేలాగా. అంటే బాపు గారు అని చెప్పేసి శ్యాంప్రసాద్ రెడ్డి ప్రొడ్యూసర్ తీసుకెళ్ళి బాపు గారిని పరిచయం చేస్తే ఈయన చెబుతున్నాడు ఇట్లా ఉంటే బాగుంటుంది, ఇలా ఉంటే బాగుంటుంది చెప్పగానే చెప్తుండగానే టక్కటక్కటగా లైన్ గ్రహిస్తే ఒక్కసారి షాక్ గురయ్యాడు. ఏంటిది ఇంత లైన్ డ్రాయింగ్లో ఇంత ఎక్స్ప్రెషన్స్ చూపించడం, కళల్లోనూ అహోభావాలు చూపించడం ఇంపాసిబుల్. అది నాకు తెలిసి అంతర్జాతీయంగా ఒక బాపు గారనేమో, నేను లండన్ ఆర్ట్ స్కూల్లో చదివిన వాడిని, ఎంతో మందిని నేను స్టడీ చేసిన వాడిని, మాకు చూపిస్తారు పాఠ్యాంశాలు చూపిస్తారు. బట్ ఇలాంటి మహానుభావుడిది మా లండన్ స్కూల్లో లేకపోవడం మా దురదృష్టం, అది ఆ మిగతా ప్రపంచ కళాకారుల దురదృష్టం అది. అటు తను అన్న మాట ఈ రోజుకి నాకు తెలియదు, నాకు గుర్తొస్తూనే ఉంటుంది. అంటే ఆయన గొప్పతనం తెలుగువాడుగా పుట్టడం మన అదృష్టం, కానీ ఆయన దురదృష్టమేమో ఆయన ఎక్కడ ప్రపంచంలో వేరే దేశాల్లో పుట్టుంటే కనుక ప్రపంచ స్థాయి గుర్తింపు ఉన్నటువంటి ఒక పికాసో అయ్యేవాడు అంటాం, ఎలాంటి సందేహం లేదు. ఆయన దేవుడు బొమ్మలు గీసినప్పుడు రాజా రవివర్మ గీసిన బొమ్మే దేవుడి బొమ్మ అని అందరూ అనుకుంటుండేవాళ్ళం. ఆ తర్వాత ఎవరైనా సరే మళ్ళీ ఆ దేవుడి బొమ్మలు గీసినా సరే అవి నప్పేవి కావు. లక్ష్మీదేవి, విష్ణు, కృష్ణుడు అంటే ఖచ్చితంగా రవివర్మ చేసిన బొమ్మలనే మనం చూస్తుంటాం, అదిలే ఊహించుకుంటాం, వాటిలే మనం పూజిస్తుంటాం. ఆ తర్వాత ఏ ఆర్టిస్ట్ వేసిన దేవుడి బొమ్మల్ని వాళ్ళు ధైర్యం చేసేవాళ్ళు కాదు, అవి కూడా అంతగా రాణించేవి కావు, ఆకట్టుకునేవి కాదు. అలాగే లైన్ డ్రాయింగ్ సంబంధించి ఈయన పౌరాణిక చిత్రాలు వేసినా, రాముడి బొమ్మ వేసినా, లేకపోతే వేరే కృష్ణ బొమ్మ వేసినా, ఏ మహావతాలు వేసినా, కాళికాదేవి బొమ్మ వేసినా సరే ఆయన వేసిన తర్వాత ఆ విధంగా ఎవరు ఇంకా ధైర్యం చేయలేరు. మనకు తెలిసి మనం చూస్తుండగా ఇంకొకటి ఎవరు ధైర్యం చేయలేరు, చేసినా సరే వాళ్ళకి ఆ యాక్సెప్టెన్స్ రాదు. అది ఒకే ఒక బాపు గారికి మాత్రమే ఆ అరుదైన గౌరవం దొరికింది, ఆ అదృష్టం మనకి ఇచ్చారు. ఇలాగా ఆయన గురించి ఎంతసేపు అయినా ఇలాగా అనగలో మాట్లాడుకుని ఉండొచ్చు. నేను ఎక్కువ సమయం చాలా తీసేసుకున్నాను ఇప్పటికి, ఎందుకంటే నేను ఒక ట్రాన్స్లోకి వెళ్ళిపోతాను బాపు గారి గురించి మాట్లాడాల్సి వస్తే కనుక. ఈరోజు ముఖ్యంగా శంకరనారాయణ గారితో ఒక మాట అంటున్నాను. ఆయన ఆర్ట్ గ్యాలరీని ఓపెన్ చేస్తూ నాకు అనిపించింది, ఒకే ఒక లోటుగా భావించేవాడిని బాపు గారి విషయంలో. నేను సురేఖ మా ఇద్దరిది ఒక ఫోటోగ్రాఫ్ ఆయనతో పోర్ట్రేట్ గీయించుకోవాలని చెప్పేసి నా చిరకాల కోరిక. ఆ కోరిక తీరకుండానే అయిపోయింది. ఎప్పటికప్పుడు ఆయన దగ్గరికి వెళ్ళి అడిగినప్పుడు మీ ఇద్దరిది మంచి పోర్ట్రేట్ ఈ యాంగిల్లో తీయించుకోండి, నేను డెఫినెట్గా గీస్తాను అని చెప్పేసి బాపు గారు అన్నారు. నేను మా మిస్సెస్ని ఒప్పించడంలో చాలాసార్లు ఫెయిల్ అయ్యాను. తనేమంటుంది, మీరు సన్నగా ఉన్నారు, నేను కొంచెం లావుగా ఉన్నాను, ఇప్పుడు వద్దండి కొన్నాళ్ళు ఆగిందో చేసుకుందామండి. సరే ఇప్పుడు తగ్గానండి రండి అంటే నేను అప్పుడు కొంచెం లావుగా పుష్టిగా ఉండేవాడిని, చిన్న లాభం లేదు అని. ఇద్దరం బ్యాలెన్స్డ్గా ఎప్పుడు ఒక్కసారి కూడా లేవు కాబట్టి ఒక ఫోటో తీయించుకునే అవకాశం లేకుండా పోయింది బాపు గారు ఇచ్చే లెవెల్లో. అండ్ బాపు గారితో గీయించుకోలేకపోయాను. ఏదో శంకరనారాయణ గారు ఆర్ట్ గ్యాలరీ చూస్తుంటే కనుక చాలా చక్కగా ఆ బ్రదర్కి ఏమాత్రం తీసుకొని ఒక కళాకారుడుగా అనిపిస్తున్న శంకరనారాయణ ఫోటోలు చూస్తూ ఆయన అంటున్నాను, అట్లీస్ట్ మీరైనా నాది నా వైఫ్ది గీయండి, గీసే అట్లీస్ట్ బాపు గారు గీసారు సంతృప్తి అయినా నాకు ఉంటుంది, ఆయన మీ బ్రదర్గా మీ చేతులతో గీస్తే అని చెప్పి అడుగుతున్నాను. ఆ రకంగా వారికి నా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాను.
అండ్ బాపు గారి గురించి ప్రత్యేకించి ఈ రోజున ఈ సినిమా వేయటం అన్నది నా అదృష్టం. బాపు గారి గురించి మాట్లాడటం అనేది నాకు మరీ అదృష్టం. అది అవకాశం కల్పించిన హైదరాబాద్ ఫిల్మ్ క్లబ్ వారికి ప్రత్యేకించిన అభినందన తెలియజేసుకుంటూ ప్లీజ్ ఎంజాయ్ దిస్ ఈవినింగ్. ఈ రోజున మీరు ఆనందంగా నవ్వుతూ సంతృప్తిగా ఈ సినిమాలు చూడటం ఈ వారం బట్టి జరుగుతున్న అన్ని రోజులు బట్టి అదే మనం బాపు గారికి ఇచ్చే ఘనమైన నివాళి. ఆయన గురించి మాట్లాడేటువంటి 4 మాటలు ఆయన తలుచుకుంటూ ఆయన స్ఫూర్తికి నేను అందరం కలిసి ఇచ్చిన నివాళి. ధన్యవాదాలు. నా పూజ గదిలో నిలువెత్తు 8 feet by 5 feet 4 feet మార్బుల్ మీద బాపు గారు గీసినటువంటి ఒక బొమ్మ ఉంది. ఇటుపక్క సీతారాములు, ఇటుపక్క ఆంజనేయ స్వామి, మధ్యలో దేవుని మందిరం. ఇవి ఆయన గీసినటువంటి ఒక బొమ్మని పెద్దది ఎక్స్పాండ్ చేసి దాని మీద మార్బుల్ మీద ఎంగ్రేవ్ చేసి బ్లాక్ తోటి దాన్ని ఫిలప్ చేసేలాగా దాని బాపు గారి సంతం కూడా ఉంటుంది. ఆ బొమ్మ గీయాలి ఇట్లాగండి, నా పూజా మందిరంలో పెట్టుకోవాలి మీ బొమ్మలు. నాకు అది జీవితాంతం నా సొంత ఇంట్లో పూజ గదిలో మీ బొమ్మలు ఉండటం అన్నది నాకు చిరకాల వాంచండి. అది ఆయన వెంటనే ఒప్పుకుని రాశారు. చిరంజీవి గారు ఆయంసం బొమ్మ వేస్తున్నాను ముకుళిత హస్తాలతోటి చేస్తున్నప్పుడు ఆ కళ్ళు ఎలా వేయాలి ఏంటి అనే ఆలోచనలో గబుక్కుని గీసేసాను. అయిందా చూసి ఏంటి చిరంజీవి కళ్ళ గీసానేంటి నేను అని చెప్పేసి అన్నారు ఆయన. అని దాన్ని తప్పించుకోలేకపోయాడు. ప్లీజ్ సార్ మీరు అనకండి, నాకు చాలా సిగ్గుగా ఉందండి. లేదు 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 చాలా చాలా బాగుంది, ఆ కళ్ళు చూడాలి. అది చూసిన తర్వాత కొంచెం అనిపిస్తుంది నాకు. లివింగ్ లో ప్రాబ్లం, లవ్ లో ప్రాబ్లం, లైఫ్ లో ప్రాబ్లం, టోటల్ లైఫ్ అంతా ప్రాబ్లం ప్రాబ్లం ప్రాబ్లం. నువ్వు ఎవరో ఏంటో నేనెవరో తెలుగు వాళ్ళందరికీ తెలుసు.